భద్రాద్రాచలం వెళ్దాం. భద్రాచలంలో వరద ఉధృతంగా ప్రవహిస్తుందని తెలుస్తోంది. దాదాపు 50 అడుగుల మేర చేరింది. ఈ రాత్రికి 60 అడుగులు పైనే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద పోతేటంతో ఇలాంటి 5 మండలాలకు కూడా వరద ముప్పు ఉందని తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే గోదావరి నీటి మట్టం ఇప్పుడు ప్రస్తుతానికి 55.50 అంటే 55 అడుగులుగా ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం ఈ రోజు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులు అంటే రిలీజ్ చేసినటువంటి నీరు ఈ రోజు రాత్రి 11 అంటే 10 నుంచి 12 గంటల మధ్యలోకి అయితే 58 నుంచి 60 అడుగులకి అయితే చేరుకుంటుందని జిల్లా యంత్రాంగం అయితే తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే 53 అడుగులకి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలనైతే ఈ రోజు బీఆర్ఎస్ బృందం అయితే వారిని కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నట్టుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఏదైతే ఈ 55 అడుగులు ప్రవహిస్తున్నటువంటి ఈ గోదావరి అయితే అనేక ప్రాంతాలలో కూడా అంటే రహదారుల పైకి రావడం వలన అనేక ప్రాంతాలకు ఈ యొక్క రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయింది కూడా చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్, తెలంగాణకి ఈ యొక్క రహదారులన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయాయని చెప్పొచ్చు. అదే విధంగా అంటే సారపాక ఇటు బూర్గంపాడు మధ్యలో కూడా గోదావరి మెయిన్ రోడ్డు మీదకి రావడంతో అక్కడ అయితే రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం అంటే చూసుకుంటే ఈ యొక్క గోదావరి ఈ రోజు రాత్రికి 58 డిగ్రీలను 58 నుంచి 60 అడుగులకైతే చేరుకుంటుందని అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఇటు ఏదైతే అంటే పోయిన సంవత్సరం ఇటు పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా అప్పుడు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి అనుదీప్ ఇద్దరి పర్యవేక్షణలో అప్పుడు 72.8 అడుగులు వచ్చినా గోదావరి వచ్చినా కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా అనేక మంది ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు వీరు తరలించారు. అప్పుడు వీరి పాలన బాగుందనే ఉద్దేశంతో అంటే ప్రభుత్వం అయితే వీరు ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ గా వెళ్ళినటువంటి అనుదీప్ అయితే ప్రత్యేక అధికారిగా కూడా నియమించినట్టుగా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు నూతన కలెక్టర్ గా అయినటువంటి ప్రియాంక ఆలా అదే విధంగా డాక్టర్ ఎస్పీ డాక్టర్ వినీత్ వీరందరూ మంత్రి అదే విధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరి పర్యవేక్షణలో అయితే ఈ గోదావరి వరద పర్యవేక్షణ అయితే చూస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు వరుణ్. రవి, చూసుకున్నట్లయితే 5 ప్రాంతాలకి అదేవిధంగా 5 మండలాలకి ముప్పు ఉందనేట్లు తెలుస్తా ఉంది. ఎలాంటి ముప్పు ఉంది, అదేవిధంగా అక్కడున్న ప్రజలకి అవగాహన కల్పించారా, వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒకవేళ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు? ఇప్పుడు ప్రస్తుతానికి 5 మండలాలలో కూడా ఈ వరద నీరు అనేది 58 అడుగులు దాటుతుందని తెలుస్తుంది. 58 అడుగులు దాటినట్లయితే పాటు అనేక ప్రాంతాలలో కూడా ఈ నీరు అయితే చేరే పరిస్థితి ఉంది. అంటే వీటన్నిటినీ కూడా ముందస్తుగా గ్రహించినటువంటి ఈ అధికార యంత్రాంగం అయితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే విధంగా వారందరికీ అంటే ఇటు వైద్యము అదే విధంగా అంటే తిండి పరంగా ఎటువంటి మంచినీటి పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారైతే పర్యవేక్షిస్తున్నా కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ బృందంలో అంటే ఎంపీ రామా నాగేశ్వర అదేవిధంగా ఎంపీ మాలోత్ కవిత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అదేవిధంగా రేఖా కాంతారావు వీరందరూ కూడా పర్యటించి వారందరికీ ఏదైతే ఈ పునరావాస కేంద్రాల్లో ఉంటున్నటువంటి ప్రజలందరి వారి యొక్క యోగక్షేమాలు అయితే తెలుసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ అంటే వీరందరూ మాట్లాడుతూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ముందస్తు చర్యలు అయితే మేము తీసుకుంటున్నామని ఎవరికి ఒక ప్రాణం కూడా పోనీయకుండా మేము చర్యలు తీసుకుంటామని అయితే వీరందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు జిల్లాలో సంభవించినటువంటి 3 నుంచి 4 మరణాలు అయితే అది వారంతటా వారు చేసుకున్నవే అని ఎంత వద్దని చెప్తున్నా కూడా ఈ వాగులు వంకలు దాటడం వల్లే వారు ఈ యొక్క ప్రమాదాల్లో పడ్డారని అయితే వీళ్ళు తెలుపుతున్న పరిస్థితి ఉంది వారు.